సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిల్లు ఆల్ ఇన్ వన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే స్కారీ స్ట్రేంజర్లో క్లోజ్ బట్ నో సిగర్. ఈరోజు మన ఎపిసోడ్ అదే అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఇదే అనమాట గ్రీన్ కలర్లో. మేక్ ష్యూర్ దట్ ఫైర్ వర్క్స్ ఆర్ దట్ ఓన్లీ explosion the stranger witness this year. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం. సో చూడండి, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో వెళ్దాం, గ్యారేజ్కి వెళ్దాం. మనమైతే గ్యారేజ్. సో గ్యారేజ్లోనైతే మనకైతే రంపంతో అయితే కొంచెం పని అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హ్యామర్ కూడా అవసరమే. ఓకే, స్ట్రేంజర్ని బయటికి వెళ్ళగొట్టాలంటే ఇక్కడ కార్ని సైరన్ మోగిద్దాం. ఒకసారి కార్ని టచ్ చేస్తే అయిపోతుంది. ఏం వస్తలేడు, వస్తుంది మెల్లమెల్లగా వస్తుంది. చూడండి, ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. అరే వస్తలేదు. ఓకే, అప్పుడైతే జిమ్లోనైతే ఉన్నాడు, వెళ్తున్నట్టున్నాడు మేబీ. అరే జస్ట్ మిస్. మళ్ళీ ఫస్ట్ కంచెలంటే ఇక మన వల్లే కాదు. అమ్మ బాబోయ్, అరే షిట్, జస్ట్ మిస్ గైస్. మళ్ళీ 2 మినీ హార్ట్ అటాక్ వచ్చేసింది నాకు డైరెక్ట్. సో ఇప్పుడైతే బయట అటు సైడ్ అయితే వెళ్తున్నాడు స్ట్రేంజర్. మెల్లగా మనం తప్పించుకుందాం. Those little brats stand no chance against someone like me. స్ట్రేంజర్ అయితే కింద ఉన్నాడు, మన పని అయితే కానిద్దాం. చలో, అండ్ ఇక్కడ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ కీస్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ వాచ్ చేయడానికి వస్తుంది కదా. ఓకే, కనబడింది గైస్. ఇక్కడ పిన్ అయితే కనబడింది మనకైతే. ఓకే, అండ్ ఇక్కడ గన్ది ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని అయితే ఓపెన్ చేయాలి ఈ పిన్ని యూజ్ చేసి. అండ్ మనమైతే బుల్లెట్స్ని అయితే కట్ చేద్దాం. డోర్ ఇద్దాం ఒకసారి. బుల్లెట్స్ని అయితే కట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి ఓకే, గన్ పౌడర్ కలెక్టింగ్ అయితే ఇక్కడ వేసుకుందాం మనం. అదే చట్, నేనైతే కట్ చేసి మళ్ళీ అక్కడికి తెస్తా. ఇక్కడికి ఈయనకైతే హెల్ప్ అంటే వేయండి, పాపం హెల్ప్ అని అడుగుతున్నాడు. ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను, అదంతా కట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మనం గన్ పౌడర్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ వాచ్ కనిపిస్తుంది కదా, వాటర్ది. మనకైతే మెయిన్గా ఇప్పుడు వాటర్ కావాలన్నమాట. వాటర్ ఇక్కడ ఉంటాయి, మెయిన్గా కిచెన్లోనే ఉంటుంది నాకు తెలిసి. సో ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్ళి ట్రై చేద్దాం. అరే అక్కడ తాళం వేసింది ఇలా. సో చూద్దాం, ఇక్కడ లేదు. మళ్ళీ అటు సైడ్ వెళ్దాం. ఓకే గైస్, ఇక్కడనైతే హ్యామర్ అవుతుంది. ఓకే, ఇక్కడ
పలకూడదాం మనం. అండ్ ఇక్కడికి వచ్చేసి మనం వాటర్ అయితే తీసుకొద్దాం. వాటర్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట. చలో ఇంకా సిగరెట్ మెయిన్ అయితే మనమైతే వాటర్ అయితే పోసిద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ గన్ పౌడర్ వేద్దాం, తర్వాత వాటర్ పోయండి మీరు కూడా నాలాగానే. అండ్ బిఫోర్ ద స్ట్రేంజర్ కమ్స్, మనమైతే బయటనైతే వెళ్దాం. సో సారీ, నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలే, నాకు వీలు పడలే అనమాట. అందుకని అలా వీడియో చేశాను మీకోసం. ఓకే, మరి ఇప్పుడు ఈ ఫన్నీ మూమెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం ఆగండి. అసలు ఏంటి స్ట్రేంజర్ పక్కన మొత్తం చెట్లు ఇలా ఉన్నాయి, అసలు ఇల్లులే లేవేంట్రా? అరే సరే చూద్దాం. Stupid cigar. Wishing you and your family a very happy new year from Scary Stranger. సో చూసారు కదా ఈ ఫన్నీ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లకి మనం అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మనకి లెట్ ఇట్ బి అనమాట. లెట్ ఇట్ బి. ఓకే, ఇక్కడ లెట్ మేక్ షూర్ ద స్ట్రేంజర్ ఈస్ ఆన్ హిస్ బెస్ట్ బిహేవియర్ ఆఫ్టర్ దిస్ ప్రాంక్. ఓకే, స్టార్ట్ అయితే చేద్దాం. సో ఇలాగే అనమాట స్ట్రేంజర్ అయితే అవుతాడు. సో చూడండి, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం ఫస్ట్ గ్యారేజ్కి వెళ్దాం. మళ్ళా మనం ఎప్పుడు ఫస్ట్ గ్యారేజ్కి వెళ్తాం. అరే స్ట్రేంజర్ వస్తున్నాడు, అమ్మాయి తప్పించుకున్నాను బాబాయ్. అండ్ ఇక్కడ మనం అయితే ల్యాడర్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ల్యాడర్ ఎరిగిపోయింది కాబట్టి మనకు టేప్ అయితే యూజ్ అవుతుంది. ఆ టేపుని కూడా కలెక్ట్ చేసుకున్నా. నేను లోపలికి అయితే వెళ్ళిపోదాం. వద్దులే, బయటికి వెళ్దాం. లోపల నాడు అసలుకి స్ట్రేంజర్. యూజ్ ద ఐటెం విజ్లీ అనమాట. అంటే చూద్దాం మరి ఎలా అవుతుందో ఈ ఫన్నీ మూమెంట్ కూడా. చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ గేమ్. జాగ్రత్తగా చూసుకుంటా, పైన వీడియోలో చూసుకుంటూ ఆడాలి. అండ్ ఇక్కడ మనం అయితే ల్యాడర్ అయితే వేసేద్దాం. ఇక్కడ కింద మనం రెడ్ మార్క్ కనబడుతుంది కదా. అండ్ ఇక్కడ టేప్ కూడా వేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కట్టెలు కావాలి. సైడ్కి వాచ్ సైడ్ కనబడుతుంది కదా. కట్టెలు అయితే నేను షెడ్లోనే ఉంటాయి అనుకుంటున్నా. సో షెడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకైతే షెడ్ కనబడుతుంది కదా, ఇదే అనమాట. సో ఇక్కడ కట్టెలు అయితే ఉన్నాయి. ఓకే, మనం ఆ కట్టెల్ని కాల్చడానికి మ్యాచ్ బాక్స్ ఎక్కడ ఉంటుంది? దాదాపు కిచెన్లోనే ఉంటుంది. సో మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇదైతే వేద్దాం. అండ్ ఇక్కడ అది స్ట్రేంజర్ వస్తాడు బాబోయ్. మళ్ళీ కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి మనం ఇదైతే వేద్దాం. మ్యాచ్ బాక్స్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ మ్యాచ్ బాక్స్ అయితే ఉంది నా దగ్గర. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటించి మనం అది తీసేసుకుందాం. హనీ తీసేసుకుందాం. సో ఇక్కడ కాల్ చేసినాం అనమాట. ఇక్కడ మనం
హనీ బీని అయితే కలెక్ట్ చేసుకుందాం. హనీని అయితే కలెక్ట్ చేసుకుందాం, సారీ. అండ్ ఇక్కడ మనకి చాక్ అయితే కావాలి, ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇందాకనే చాకు కిచెన్లో కనబడింది. అండ్ మనం కిచెన్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ వేసేసుకొని మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. హనీని కట్ చేసుకొని డైరెక్ట్ అరే అందులోనే పడిపోతుంది. వావ్, ఓకే. మనమైతే ఇప్పుడు యూజ్ ద ఐటమ్ ఈజీలీ అనమాట. మళ్ళీ ఓకే, మనకి ఇప్పుడు సోప్ ఫోమ్ కావాలన్నమాట. అది బెడ్రూమ్లో ఉంటుంది, కానీ స్ట్రేంజర్ మాత్రం బెడ్రూమ్లోనే ఉన్నాడు. సో చూద్దాం. వైట్ ఫోమ్, మనకి వైట్ ఫోమ్ కావాలి. ఇక్కడ మీకు ఇక్కడనే బెడ్రూమ్లో ఉంటుంది. నేనైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నా. బెడ్రూమ్ పైన, అక్కడ పైన స్ట్రేంజర్ బెడ్రూమ్ పైన ఉన్నాడు. మనకైతే ఈ ఫోమ్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ మనం పైకి వెళ్ళాలి. ఇందాక మన వీడియోలో కనబడింది కదా, అక్కడ పైకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి, కానీ స్ట్రేంజర్ అక్కడనే ఉన్నట్టున్నాడు. సో మనం మెల్లగానే అయితే వెళ్దాం, పైన వీడియో చూసుకుంటా. సో ఓకే, స్ట్రేంజర్ అయితే కిందికి అయితే వెళ్ళిపోయాడు. మనమైతే ఇక్కడ ఇటు సైడ్ మీకు సెకండ్ బెడ్రూమ్ కనబడుతుంది కదా, అందులోకి అయితే వెళ్ళి బాత్రూంలోకి వెళ్దాం. ఇదే బియర్డ్ వాష్ అనమాట. మనమైతే హనీ అయితే పోసిద్దాం ఫస్ట్, కలర్ కోసం ఈ వాష్ అయితే పోసిద్దాం. అండ్ ఓకే, మనమైతే ఇందులో ఉండదు అనమాట. రన్ బిఫోర్ ద స్ట్రేంజర్ కమ్స్. పక్క రూమ్లోకి అయితే వెళ్తున్నా నేను. మనం ఇక్కడ హైడ్ అయిపోదాం. సో ఇక చూద్దాం ఈ ఫన్నీ మూమెంట్ ఎలా ఉంటుందో. చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. रुको जरा, सबर करो. సో చూసారు కదా, ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డిల్లో ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.